ఎట్లున్నారు అందరూ? మంచిగా ఉన్నారులే. నేనైతే మస్తుగా ఉన్నానుల్లా. ఇలా మన కీసిపిట్ట ముచ్చట్లలా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొని వచ్చిన. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు హెడ్లైన్ చూద్దాం పాన్రి. పాదయాత్ర చేస్తాడట హరీష్ అన్న, ఆపేటిది ఉన్నదా? ఇక ఏమన్నా పాడిన పాట వాడిండు చంద్రబాబు సారు, రివర్సులున్నది రేవంత్ తీరు. పొట్టు పొట్టు కొట్టుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు, రోడ్ల మీదనే అవుతున్నాయి ఫైటింగ్లు. ఇస్తట్లు లేడు కదా రేవంత్ సార్ నీళ్లు, ప్రతిపక్ష పోలు ఒడుస్తూనే ఉన్నారు మాటల పోట్లు. పొలం పనులు చెయ్యలేక మన ఆయన బాగా కష్టపడుతున్నాడు. వాళ్ళ కాయ కష్టం చూడలేకపోతున్నా, అందుకే ఉన్న 3 ఎకరాల పొలం అమ్మేసిన. మా నాన్న పాత పండి నడపలేకపోతున్నాడు, అంటే ఆగిపోతున్నది, అందుకే దాన్ని సుత అమ్మేసిన. కిక్కు కొట్టలేకపోతున్నాడు. ఎంతకని చూస్తాం చెప్పుండ్రి. ఇక మా ఇంట్లో ఇనుప పెట్టలేదు, దొంగలు పడితే బంగారం పోతుందని భయపడుతుండే ఊకే మా అమ్మ, గందుకే కమ్మలు దుద్దులు కూడా అమ్మేసిన. బంగారానికి రేటు పెరిగింది కదా, లాభం కూడా మంచిగానే వచ్చింది. నడుమంత్రపు సిరస్తే మనుషులు మారిపోతారు అంటారు కదా, గా పేరు నాకు అద్దని, గందుకే గా పైసలు మనల్ని మారుస్తాయేమో అని అన్ని పైసలు తీసుకుపోయి బెట్టింగ్లో పెట్టి పోగొట్టిన. ఏమంటారు? నేను చేసింది మంచి పనా కాదా చెప్పుండ్రి. గింతే ఉన్నదల్లో రేవంత్ సార్ పని కూడా. రైతులు కాయ కష్టం చేస్తుంటే చూడలేకపోతున్నాడు సారు, యూరియా కోసం గోసపడుతుంటే కూడా చూడలేకపోతున్నాడు కావచ్చు, అందుకే నీళ్ళు ఇస్తలేనట్లున్నాడు. కానీ జనాలు రైతులేమో సార్ని అపార్థం చేసుకుంటుండ్రు పాడై. ఎందుల్లా ఇట్లా చేస్తుండు రేవంత్ సార్ అంటే ఒకటేనుల్లా, ఆయన గురువు గారు చంద్రాల సార్ కథ ఎరకనే కదా. ఆయన ఉన్నప్పుడు అంత కరువే ఉండే, ఆయన లెక్కనే రాష్ట్రాన్ని ఎండబెడదాం అనుకున్నాడు కావచ్చు. కానీ తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సారేమో ప్రాజెక్టులు కట్టే, ఇప్పుడు ఎండబెట్టుడు ఎట్లా అని మూతంకర ముక్కంకర అంటున్నాడు కావచ్చు. అంటారు కదా ఏ మొంక అంటే ఏ లొంక అని. కానీ రేవంతాల్ సార్ మాటలు మాత్రం మర్చిపోరోళ్ళ జనాలు. ఆయన గీ ఇలేకరణలకు కూడా గింతనన్న తెలియాలి గానుల్లా. ఆయనకు ఏలుబడి ఏ మేరక చెప్పుండ్రి. గా ముచ్చట 2.5 ఏళ్ల సంది తెలుసు కూడా. కరవచ్చేటట్లున్నది కదా, నీళ్ల కోసం ఏం చేద్దామని అనుకుంటున్నారు అని అడిగిండ్రు. దానికేమో రేవంత్ సార్ కనీ విని ఎరగని సమాధానం ఇచ్చిండు. ఏమున్నది, వీళ్ళని కోసి రక్తం జల్లితే పంటల మీద అదే పండుతాయి. ఏ సీఎం అయినా గిట్లనుడు ఇన్నరా అనుల్లా? మన రేవంతాల్ సార్ మూతి ముంగట మైకు పెడితే గట్లనే అంటాడు అన్న కాడికి అనుకుంటున్నారు ఇప్పుడు. మరి ఊకుంటారా? హరీష్ అన్న గట్టిగానే అరుచుకున్నాడు. చూసింది కదా, రైతుల పంట పొలాల్లో నీళ్లు బారించండి ముఖ్యమంత్రి గారు అంటే మా రక్తాన్ని బారిస్తా అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాషన? నీళ్లు కావాలని మేము అడిగితే రక్తం కావాలని రేవంత్ రెడ్డి అంటుండు. సరే నీకు రక్తం కావాలంటే ఇస్తాం, దానికి కూడా మేము వెనకాడటోళ్ళం ఏం కాదు. కానీ మాకు నువ్వు నీళ్ళు ఇవ్వడానికి, ఒకవేళ మా రక్తమే నీకు నీళ్ళు ఇవ్వడానికి అడ్డమైతే ఆ రక్తం ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు రాజకీయాల్లో విమర్శలు సహజం. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రతిపక్షాల యొక్క రక్తాన్ని పంటలపై చల్లాలి, బెల్ట్తో కొట్టాలి అని మాట్లాడడం అనేటువంటిది అత్యంత జుగుత్సాకరం. ఆయన రక్త పిపాసి మనస్తత్వానికి ఇది నిదర్శనం. ఆ మధ్య చెప్పినాడు ఆయన హిట్లర్ తనకు ఆదర్శం అంటే. రేవంత్ రెడ్డి అందుకే హిట్లర్ తరహాలో ఒక హంతక భాష మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఒకటి మాత్రం నిజం, ఫైనల్ గా పాపం పండినాడు హిట్లర్ కు ఏ గతి పట్టిందో రేవంత్ రెడ్డి నీకు కూడా అదే గతి పడుతుంది. రేవంత్ సార్నే కాదు, నీళ్ల మంత్రి ఉత్తమ్ సార్ ను కూడా గట్టిగానే తాకుతున్నాయి. జగదీష్ సార్ ఊకుంటాడా? సూటిగా సూటి పెడుతుండు. వస్తావా చర్చకు ఉత్తమ్ కుమార్? నిరూపిస్తావా? 290 టీఎంసీ నీళ్లను ఒకేసారి మోసుకుపోయే గోదావరికి తన దాంట్లోనే ఉన్న నీళ్లు. సింపుల్ ఒకటే మాట, రైతాంగం ప్రజలకు అర్థం కావాలి, ఇళ్లలో ఉండే మహిళలతో సహా. మీరు మీ ఇంట్లో కుండలో ఉన్న నీళ్లు, ఒక గ్లాసు నీళ్లు తీసి మళ్ళీ అదే కుండలో పోస్తే ఆ కుండను పగిలిపోద్దా, పొంగిపోతుందా? అర్థం కావాలి మీ అందరికి కూడా, కెమెరామెన్లతో సహా, రిపోర్టర్తో సహా. ఇవాళ ఉత్తమ్ కుమార్ ముఖ్యమంత్రి మూర్ఖపు గ్యాంగ్ చెప్తున్న మాట ఏదైతే ఉందో, నీళ్ళు తీసుకొచ్చి ఈడ పోస్తే అది కొట్టకపోద్ది అని, కుండలో ఉన్న నీళ్లను తాగుదామని తీసుకున్న నీళ్లు, గ్లాసు నీళ్లు ఏదైనా కారణం చేత అదే కుండలో పోస్తే ఆ కుండకు బరువు ఎక్కువైతుందా, నిండుతుందా, నీళ్లు పొర్లి పోతాయా? ఉత్తమ్ ఇప్పటికైనా అర్థం చేసుకోనని చెప్పింది. ఇక మాట్లాడక ఇటువంటి అజ్ఞానం మాటలు. నువ్వు మొదలుపెట్టిన విద్య ఇది. ఎవడో మూర్ఖుడు చెప్పింది నీకు అని. చెప్పిన మూర్ఖుడు కూడా కానీ నిన్ను మూర్ఖుని చేస్తున్నాడు. తెలుసుకో ఇప్పటికైనా. 240 టీఎంసీలు ఒకేసారి గోదావరిలో పోస్తే కూడా భద్రాచలంకి ఏం కాలే. ఇంతకుముందు 290 టీఎంసీలు వచ్చినాయి. ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి జ్ఞానం తెచ్చుకోండి, ఇక బంద్ చేయండి మూర్ఖపు మాటలు.
కానీ రేవంత్ సారే ఇంకా 10 ఏళ్ళు సీఎం ఉంటే మన తెలంగాణ బతుకు చిత్రం ఎట్లా మారిపోతుందో ఏమో ఒక పారి ఆలోచన చేయుర్రుల్లో. ఎహెపో ఈ కాంగ్రెస్ గంతే ఉంటది. అంటే తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. వాళ్ళకే పడది. ఇక కలిసిమెలిసి రాజకీయాలు చేసుడు వాళ్ళతోనే ఎక్కడైతుంది చెప్పుండ్రి. అంటే ఇంటనే ఉంటాం కదా, అగో మళ్ళా గదే చేస్తుండ్రు. అనుకునేది దానికంటే ఎక్కువనే చేస్తుండ్రు కదా, చూడుండ్రో మల్క. అగో పొట్టు కొట్టుకుంటుర్రు చూసిరు కదా. అటు వర్గపోళ్ళు ఇటు వర్గపోళ్ళ మీద, ఇటు దిక్కోళ్ళు అటు దిక్కోళ్ళ మీద. అందరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే పడది. ఇక వీళ్ళు రాజకీయాలు బంద్ పెట్టి జనం సమస్యలు ఏం పట్టించుకుంటారు చెప్పుండ్రి. మరి పంచాదేందా అంటే గీ సారేమో కాంగ్రెస్ పార్టీకి స్టేట్ యూత్ ప్రెసిడెంట్ అట. ఇక గీ పెద్దమ్మేమో యాదగిరిగుట్ట కమిటీలో షరీక్ అయింది. అందుకని కుర్చీల కూసునేనాడు ఫ్లెక్సీలు కడితే అందులో గీ పెద్ద మనిషి ఫోటో లేదట. గంతే కయ్యమన్నాడు గీ పెద్దమ్మ మన్మడి మీద. బూతులంటే బూతులు కాదుల్లా. మరి గటోళ్ళు లీక్ చేసిర్రో ఎట్లా తిట్టినో చూడుర్రని ఇటోళ్ళు లీక్ చేసిర్రో గాని వీడియో వైరల్ అయినాక పంచాది ముదిరింది. పెద్దమ్మ తరపోలు మొత్తం గీ చరణ్ రెడ్డి ఇంటి మీద పడ్డారు. ఎల్బీ నగర్ లా పొట్టు కొట్టుకున్నారు. వీళ్ళు వాళ్ళను కొట్టుకుంటుంటే పోలీసు వాళ్ళు వచ్చి ఇద్దరిని కలిపి మడత పెట్టిండ్రు. ఏం పంచాదులో ఏమో పోన్రి. మొన్న సూర్యాపేటలో చూసిర్రు కదా, ఒక దిక్కు 2 లీడర్ల మనుషులు, ఇంకో దిక్కు ఇంకో లీడర్ మనుషులు రాళ్ళు రప్పలతోనే బయ్య బాదుకున్నారు. పోలీసు వాళ్ళ తన లాఠీలు గుంజుకొని మరీ తండుకుంటే పెద్ద మనుషులు పంచాదులు చేస్తుండ్రు. గా పంచాదులు అట్లనే ఉన్నాయి. మళ్ళా గిదొక పంచాది పొర్రిగా మంచిగున్నది. చెప్పుర్రులా తెలుగు రాష్ట్రాల్లో గురు శిష్యులు అనగానే చంద్రబాబు సారు మన రేవంత్ రెడ్డి సారు యాదికొస్తారు కదా. అసలు తెలంగాణ ఏలుబడి కూడా చంద్రబాబు చెప్పినట్లే ఉంటదని అంటనే ఉంటారు. గసొంటి గురువు గారు ఒకటి చెప్తుంటే రేవంత్ అన్న ఇంకొకటి చెప్తాండు. ఓ చంద్రబాబు సారు చెప్పుర్రిగా ఏమో చెప్తాండ్రు. విభజన జరిగింది సార్, జరిగింది. విభజన జరిగింది. అది కాదు సార్, ఏదో చెప్తున్నారు కదా, గది చెప్పుండ్రి. నేనే హైదరాబాద్ ని సైబరాబాద్ ని అభివృద్ధి చేశాను. సరే మీరు ఎక్కడైనా ఈ మాటే చెప్పుకుంటుంటారులే సార్, చెప్తానే ఉంటారు కదా. అది కాదు సార్, ఇంకో మాట ఏదో చెప్తా అన్నారు కదా, గది సార్, గది చెప్పుర్రి. నేను చేసిన ఒక నగరం తెలంగాణకి వెళ్ళింది. వాయమ్మని మంచిగుంది ముచ్చట. హైదరాబాద్ తెలంగాణకు పోవుడేంది? హైదరాబాద్ తెలంగాణలోనే ఉంది సారు. మీకు తెలవని చరిత్రలా సార్? గదేంది గట్లంటారు? హైదరాబాద్ తెలంగాణలో ఎక్కడున్నది? మంచిగుంది కదా. గీ అన్ని ఇడిచేయరు గాని ముచ్చటేందో చెప్పురి సార్. ఈ రోజు దేశంలో హైయెస్ట్ తలసరి ఆదాయం ఎక్కడంటే తెలంగాణ రాష్ట్రం. గిది కదా చెప్పవలసింది. ఇన్నర అనుల్లా. ఓ రేవంత్ సారు, మీ గురువు గారు చంద్రబాబు సారేమో చెప్తున్నాడు ఇనుండ్రి. ఈ రోజు దేశంలో హైయెస్ట్ తలసరి ఆదాయం ఎక్కడంటే తెలంగాణ రాష్ట్రం. గిదుల్లా రేవంత్ సార్ దినం ఏమంటున్నాడో ఇంటనే ఉన్నాం కదా. తెలంగాణ రాష్ట్రం బికారి రాష్ట్రం అయిపోయింది అన్న కాడికి చెప్తుంటాడు. కానీ చంద్రబాబు సారేమో హైదరాబాద్ దేశంలోనే నెంబర్ 1 అన్న కాడికి చెప్తున్నాడు. ఇక హరీష్ అన్న ఏం చెప్తున్నాడో కూడా ఇనుండ్రి. ఏమన్నా అడిగితే పైసలు లేవు, నన్ను ఘోషినా పైసలు లేవు అంటాడు. లేవా? మూసీ సుందరీకరణకు 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నావు. ఫ్యూచర్ సిటీకి 1,00,000 కోట్లు పెడుతున్నావు. అందాల పోటీలకు 100 కోట్లు పెట్టినావు. నీ మన్మంతో ఫుట్బాల్ షోకులు తీర్చుకోవడానికి 100 కోట్లు ఖర్చు పెట్టినావు. నువ్వు పూరీలు చేసుకుంటే మాకు ఇంట్లో పూరీలు చేస్తే మాకు ఇబ్బంది లేదు. కానీ ఫుట్బాల్ షోకుల పేరు మీద 100 కోట్లు ఖర్చు పెట్టి ప్రజాధనం వృధా చేసినవే అది తప్పు రేవంత్ రెడ్డి అని నేను చెప్పదలుచుకున్నా.
నిజమే గానుల్లా కోసినా రూపాయి లేదు గుంజినా రూపాయి లేదనే రేవంత్ సారు మూసి గడతా ముక్కు మూసుకోకుండా 3 మునకలేసే కాడికి తీసుకొస్తా పిల్లలకు మూసి అని పేరు పెట్టుకునే కాడికి తీసుకొస్తా అంటాడు కదా మరి రూపాయి లేదంటాడు గీ అన్నెట్లనుల్లా ఓ జనాలు రూపాయి లేదనుకుంటా పనులన్నీ పడావ పెడుతుండు పథకాలన్నీ సజ్జలెక్కిస్తుండు చూసుకోండి జరా వాళ్ళ గురువు గారు కూడా తెలంగాణ దేశంలో నెంబర్ 1 అంటుండు కేసీఆర్ సార్ ఎంత డెవలప్ చేసిండో ఆయనకు మాత్రం తెలియదా ఎట్లా 6 గ్యారెంటీల మీద గట్టిగా నిలదీయకపోతే కష్టమే ఉంటది కావచ్చు అయితే ఇటు నుర్రి 6 గ్యారెంటీల మీద జనాలు ఏమంటున్నారో లేదా 6 గ్యారెంటీలలో ఈరోజు బస్సులలో ఉచిత ప్రయాణం మీకు వస్తుందా లేదా చెప్పండి టికెట్ లేని ప్రయాణం వస్తుందా లేదా పాపము కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ మీటింగులనట వస్తున్నాయా అంటే రేవంత్ సార్ అన్నట్లు పాలపిట్టల లెక్క ఇందిరమ్మ చీరలు కట్టుకున్న వాళ్ళంతా ముఖం సిట్లిచ్చి ఏం వస్తలేవంటుండ్రు మళ్ళీ నుర్రో పారి లేదా 6 గ్యారెంటీలలో ఈరోజు బస్సులలో ఉచిత ప్రయాణం మీకు వస్తుందా లేదా చెప్పండి టికెట్ లేని ప్రయాణం వస్తుందా లేదా మాహిష్మతి ఊపిరి పీల్చుకో అని ఇన్నర్గానుల్ల డైలాగు అగో అట్లనే ఉన్నది హరీష్ అన్న ఒక మాట చెబుతుంటే రేవంత్ సార్కు ఏదో పెద్ద వార్నింగే ఇస్తున్నట్లున్నాడు ఇనుర్రి ఏం చెప్తుండో ఆ బసవేశ్వరుడి స్ఫూర్తితో మనం పెద్ద ఎత్తున పాదయాత్రకు కూడా శ్రీకారం చుడదాం త్వరలో గది ముచ్చట హరీష్ అన్న పాదయాత్ర చేస్తాడటనల్లో హరీష్ అన్న ప్రెస్ మీట్ లో కూర్చొని మైకు పట్టుకొని దంచితేనే ప్రత్యర్థులకు చెమటలు పడతాయి గసొంటిది ఇక పాదయాత్ర చేస్తానంటుండు మరి రేవంత్ సార్ పరిస్థితి ఏందో కదా అసలే హరీష్ అన్నకు మాస్ లీడర్ అని పేరున్నది జనంతో ఎట్లా కలిసిపోవాలి ఎట్లా మెసులుకోవాలి వాళ్ళకి అసలు ఏం కష్టాలు ఉంటాయని తెలియని మనిషి కాదు గసొంటి హరీష్ అన్న పాదయాత్ర చేసి ఆడికేంచి నీ కథ ఇట్లుంది అని రేవంత్ సార్ ను దులుపుతే ఏమైతాడో కదా ఇంకేమో అంటుండి ఇనుండ్రి ఈ డీజీపీని అడుగుతున్న కాకి బుక్ ఉన్నది తెలంగాణలో అన్నావు కదా మరి నీ కాకి బుక్ కాకెత్తుకపోయిందా ఎందుకు రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టలేవు అని అడుగుతా ఉన్నా ఎవరినన్నా కోస్తా రక్తం జల్లుతా అని మాట్లాడితే ఊకుంటారా నువ్వు మాట్లాడితే నువ్వో నేను ఎవరైనా రేవంత్ రెడ్డి కోస్తాం రక్తం తీస్తాం రేవంత్ రెడ్డి అంటే దెబ్బ మన మీద కేసు పెట్టరా మరి ఇలా రేవంత్ రెడ్డి ఈ రకంగా మాట్లాడితే అన్ని టీవీల్లో లైవ్ వస్తే రాష్ట్ర పోలీసులు ఏమన్నా కళ్ళు మూసుకుంటున్నారా చట్టం లేదా హింసను ప్రేరేపించొచ్చా ఏ వ్యక్తి అయినా సరే హింసను ప్రేరేపిస్తే క్రిమినల్ మాటలు మాట్లాడితే తప్పుడు మాటలు మాట్లాడితే కేసులు నమోదు చేయాల్సిందే ఆ వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాల్సిందే ముఖ్యమంత్రికో న్యాయం నారాయణ ఖేడ్ లోని సామాన్య రైతుకు ఒక న్యాయం ఉండదు అది ఎవరైనా అందరికీ ఒకే న్యాయం ఆగో రక్తం ముచ్చట కూడా తీసిండు ఏం మాటలు గవ్వి అని గట్టిగానే గదిరిచ్చిండు నిజమేనోళ్ళ మొన్న ఈ నడుమ ఏదో అన్నాడని సుమనన్న జైలుకు కూడా పంపిరు కదా మరి గాలెక్కెమ్మడి చూస్తే రేవంత్ సార్ అన్న మాటలు నీతి సూక్తుల కిందకి వస్తాయా రెచ్చగొట్టే మాటల కిందకి వస్తాయా పోలీసులకే తెలియాలి ఇంకేదో అంటుండి నుండ్రి పోక్సో కేసులో ఒక నిందితుడిని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డికి సన్నిహితుడు ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ 20 లక్షల రూపాయలు లంచం తీసుకొని వాడిని అరెస్ట్ కాకుండా ఒక రేపిస్ట్ ను కాపాడింది కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రేపిస్ట్ ను కాపాడింది పోలీసు వాళ్ళు ఆ రేపు చేసినంత కూర్చొని మందు తాగింది పోలీసు వాళ్ళు వాడిని అరెస్ట్ చేయకుండా 45 రోజులు టైం ఇస్తే వాడు కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకున్నాడు 20 లక్షలు ఖర్చు పెట్టిండు వచ్చి ఆయనతో 6గురిని ఊచకొత్త కోసిండు అగ్గో పెద్ద కథే ఉందుల్లో సచ్చిండు కదా 6గురు జీవి తీసిన రాజకుమార్ గాడు గా సైకో జైలుకు పోకుండా ఉండేటందుకు కూడా కాంగ్రెస్ వాళ్ళు సాయం చేసిర్రట అరే గివేం పనులుల్లా అన్న చెప్పినట్లు 20 లక్షల కోసంగా కాంగ్రెస్ పార్టీ కకృతి పడితే 6గురు జీవి తీసిండు కదా ఏమో పోన్రి హరీష్ అన్న సూటిగా చెప్తాడని ఎట్లంటారో వెనుకపోంటి ఏదో జరిగితేనే చెప్తాడు అనే మాట కూడా నిజమే ఏమో పోన్రి ఓ రేవంత్ సారో గిదైతే యాది పెట్టుకో హరీష్ అన్న కూడా పాదయాత్ర చేస్తాడట ఓ దిక్కు కేటీఆర్ సారు ఇంకో దిక్కు హరీష్ అన్న ఇక కేసీఆర్ సారేమో బస్సు యాత్ర గట్టిగానే ఉంటది రాజకీయం ఇగో ఇవాళ ఇలాంటి కేసు పిట్ట ముచ్చట్లు ఎట్లున్నాయి మస్తుగా ఉన్నాయిలే మళ్ళీ గిసంటి ముచ్చట్లతో మీ ముంగడికి వస్తుంది మీరే ఎక్క అంతవరకు మీరు చూస్తూనే ఉండండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ చూస్తోళ్ళు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి శనార్థి.